అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 6. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆదిత్య, ఆనంద్, వేద, ఇందు, విక్కీ మంచిగా కూర్చొని క్యారమ్స్ ఆడాలి అని ఫిక్స్ అయ్యి ఆడుతారు. ముందు వేద, ఆది, విక్కీ, ఆనంద్ గారు ఆడితే నెక్స్ట్ రౌండ్లో వేద, ఆనంద్ ఒక టీం, ఆదిత్య, ఇందు ఒక టీంగా కూర్చొని ఆడటం స్టార్ట్ చేస్తారు. చాలాసేపు ఆడిన తర్వాత లాస్ట్ ఆనంద్, వేద గెలుస్తారు. సాయంత్రం వరకు ఆడుతూ బాతాకాని కొడుతూ కూర్చుని వాళ్ళకి బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఐస్ క్రీమ్ తినిపించి వేదాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. వేద లోపలికి వెళ్ళి సోఫాలో పడగానే అయ్యాయా తిరుగుళ్ళు, మగరాయిడ్లా తిరగడమే అయిపోయింది. ఇంట్లో ఉండి అమ్మ దగ్గర సాయం చేద్దామని లేనే లేదు అని లోపల నుండి అరుస్తూ వస్తుంది వనజ. మగరాయుళ్లే తిరగాలి అని ఏ రాజ్యాంగంలో రాసింది మమ్మీ అని తల్లి చేతిలో ఉన్న వాటర్ తీసుకుని తాగుతుంది. ఏదో ఒక రాజ్యాంగంలో ఉంది కానీ సీట్ అప్లై చేసావా? ఎక్కడొస్తుంది? ఢిల్లీ మమ్మీ. టాప్ అక్కడే ఉంది. డోంట్ వరీ, భైరవ్ కూడా చదివేది అక్కడే, సో నువ్వేం భయపడకు. ఢిల్లీయా? అంత దూరం అంటే కష్టం కదా వేదా అంటుంది, కూతురికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని. నీ కూతురికి కష్టం అవుతుందని ఇప్పటికిప్పుడు కాలేజ్ని ఢిల్లీ నుండి మన బెంగళూరుకి షిఫ్ట్ చేయటం కష్టం కదా మమ్మీ అని తల్లి ఒళ్ళో తల పెట్టుకొని హారంగా కాళ్ళూపుతూ పడుకుంటే కూతురు తల మీద ఒక్కటేసి, నా మాటలు నీకు వెటకారం అయిపోయాయి. నిన్నొదిలి ఎలా ఉండాలో అని నేను బాధపడుతుంటే నీ కనీసం చీము కుట్టినట్టు కూడా లేదు కదా అంటుంటే అప్పుడే లోపలికి వస్తూ, ఏమైంది, మళ్ళీ తల్లి కూతుర్లు గొడవ పడుతున్నారు అంటాడు వినోద్. సీటు ఢిల్లీలో అంటా అండి, అంత దూరం అవసరమా? ఇక్కడే ఏదన్నా మెడికల్ కాలేజ్ ఉంటే అందులో జాయిన్ చేద్దాం. అంత దూరం ఆడపిల్ల ఒక్కతంటే భయం వేస్తుంది. ఇక్కడే ఏదో కాలేజ్లో జాయిన్ అయ్యేదానికి అంత కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకోవటం ఎందుకు అంటాడు వినోద్. అది అలా చెప్పు డాడీ, నేనెంత కష్టపడి ఇంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నది మంచి కాలేజ్ దొరుకుతుందనే కదా. అక్కడ చదివితే నాకు ఫ్యూచర్లో మంచి వాల్యూ ఉంటుంది. మీ మమ్మీ అలానే అంటదిరా, నువ్వేం కంగారు పడకు. నువ్వు అక్కడే జాయిన్ అవుతున్నావు. మీ మమ్మీకి నువ్వు అక్కడ అంత దూరం ఎలా ఉంటావో అని బెంగ, అంతే అంటాడు. నాకు మాత్రం లేదా, మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అంటే ఏడుపు వస్తుంది, కానీ తప్పదు కదా. అయినా మీరేం టెన్షన్ పడకండి, భైరవ్ కూడా అక్కడే ఉంటాడు కదా, చూసుకుంటాడు. మీకు నన్ను చూడాలనిపించింది అంటే ఒక ఫ్లైట్ ఎక్కితే చాలు, అక్కడ నా కళ్ళ ముందు ఉంటారు అని తల్లిని తండ్రిని చెరువైపు హత్తుకొని చెప్తుంది వేద. అబ్బో, నా కూతురు చాలా పెద్దదైపోయింది, మాకే ధైర్యం చెప్పేంత పెద్దదైపోయింది అని వినోద్ గారు వేద బుగ్గలు లాగుతూ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్కి వెళ్తాడు. రేపటి నుండి ఇంట్లోనే ఉండురా, మళ్ళీ నువ్వు ఢిల్లీ వెళ్ళిపోతావు. వెళ్ళే వరకన్నా నాతో టైం స్పెండ్ చేయి అంటుంది కూతురు మీద బెంగతో. హా మమ్మీ, తప్పకుండా, ఎక్కడికి వెళ్ళను, సరేనా? పద, డిన్నర్ ప్రిపేర్ చేయి, నేను నీకు కబుర్లు చెప్తాను అని తల్లితో పాటు కిచెన్లోకి వెళ్తుంది. వినోద్ కూడా ఫ్రెష్ అయ్యి కిచెన్లో నుండి సౌండ్ వచ్చేసరికి అటువైపు వెళ్తాడు. కూతురు చేతిలో ఉన్న వెజిటేబుల్స్ తీసుకొని, నీకెందుకురా ఈ పని, నేను చేస్తాను కదా, నువ్వు హాయిగా కూర్చో అంటాడు. ఇలాగే చెప్పండి, రేపు అత్తగారింటికి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది, అమ్మాయికి ఏ పని నేర్పలేదని మనల్ని తిట్టిపోస్తారు అని వనజ మాటలు విని, అంత లేదు, మిమ్మల్ని అంటే నేను ఊరుకుంటానా, కడిగి పారేస్తా. అయినా నేను వంటొచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటా, అప్పుడేం చక్క, నేను రాగానే వంట పెడితే నేను తిని పెడతా అని నవ్వుతూ చెప్తుంది వేద. సిగ్గు లేకపోతే సరి, మొగుడికి వండి పెట్టాల్సింది పోయి మొగుడి చేత్తో వంట చేయిస్తా అంటున్నావు అని కసురుతుంది వనజ. మాతాశ్రీ, తమరు చేస్తుందేంటి, అటు చూడు, మా డాడీ నీకు హెల్ప్ చేయటం లేదా? నువ్వు మీ ఆయనతో చేయించుకోవచ్చు కానీ నేను మా ఆయనతో చేయించుకుంటే తప్పొచ్చిందా అని తల్లిని అడుగుతుంది. నేనేమైనా చెయ్యమని చెప్పానా, మీ డాడీనే చేస్తున్నాడు అని మూతి తిప్పుకుంటూ కూర చేస్తుంది. ఓ తిప్పుకోకు మమ్మీ, మా డాడీ నీ మీద ప్రేమతో చేస్తున్నాడు, నువ్వు కష్టపడితే మా డాడీ చూడలేడు. ఏ డాడీ? మీ మమ్మీకి ప్రేమని గుర్తించే అలవాటు లేదు లేరా, వదిలే అంటాడు వినోద్. కట్ చేసినవి అక్కడ పెట్టేసి కూతుర్ని తీసుకుని హాల్లో టీవీ పెట్టుకొని కూర్చుంటాడు. డాడీ, మీకు నిజంగా ఓకేనా నేను ఢిల్లీ వెళ్ళటం? లేదంటే నా ఇష్టమని ఓకే చెప్పారా? లేదురా, నిన్ను వదిలి ఉండటం కష్టమే, కానీ నువ్వు చదువుకొని నీ గోల్ అచీవ్ చేసినప్పుడు
ఈ కష్టం కనిపించదు. కొద్ది కాలం బాధనిస్తుంది, కానీ లైఫ్ టైం హ్యాపీనిస్తుంది. కాబట్టి నీ లైఫ్ టైం హ్యాపీనెస్ కోసం ఈ చిన్న ఎడబాటుని భరించాలి. నువ్వేం దిగులు పడకు. నీకు చూడాలి అనిపించినా, మాకు చూడాలి అనిపించినా వెంటనే వచ్చేస్తాం. సరేనా? హ్మ్. వెంటనే రావాలంటే కొంచెం కష్టమే. ఓ పని చేద్దాం. ఓ ఫ్లైట్ కొనుక్కుంటే ఎలా ఉంటుందంటావు? అని ఆలోచిస్తున్నట్టు పోజ్ పెట్టిన వేద తల మీద గరిటె దెబ్బ వచ్చి తగిలేసరికి వెనుతిరిగి చూస్తుంది. వనజ ఒక చేతితో గరిటె పట్టుకొని మరో చేతి నడుం మీద పెట్టుకొని నిలబడి వేదాన్ని చూస్తుంటే, ఏంటి మమ్మీ అలా కొట్టావు? అంత గట్టిగా కొడితే నా బుర్ర ఉంటదనుకున్నావా? అసలే డాక్టర్ అవ్వాల్సిన బుర్ర అది అని తల మీద రుద్దుకుంటూ అంది. "హ్మ్, ఆ బుర్రకేమైనా బూజు పట్టిందేమో అని గరిటెతో దులుపుతున్నా. మీ డాడీ ఏమైనా అంబానీ అనుకున్నావా? నువ్వేమైనా అంబానీ కూతురువా సొంత ఫ్లైట్ కొనటానికి? రేపు నీకు మొగుడొచ్చాక కొనివ్వమను, మూతి మీద ఒక్కటేస్తాడు. మమ్మల్ని తక్కువ అంచనా వేయకు మాతాశ్రీ. నన్నేం కొట్టడు. నేను అడిగితే ఫ్లైట్ ఏంటి, ఎయిర్పోర్ట్ మొత్తం కొంటాడు. హా, ఏమనుకున్నావో? ఫు అని హెయిర్ని వెనక్కి ఊదుతూ ముందుకు వెళ్తుంటే, అబ్బో చూద్దాం. నిన్ను భరించలేక 2 రోజులకే పిచ్చోడు అవ్వకపోతే చాలు నా అల్లుడు అని, రండి వంటయింది వడ్డిస్తా అని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటి ఆదిత్య, నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి? ఏంటి విషయం అని తింటూ అడుగుతాడు ఆనంద్. ఏం లేదు డాడీ, రూమ్లో చెల్లి ఫోటో చూసి వేద అడిగితే తన గురించి చెప్పి నేను బాధపడుతుంటే, ఏం బాధపడకు, తను ఖచ్చితంగా నీకు కూతురుగా పుడుతుందని పెద్ద ముసలమ్మలాగా చెప్పింది. అది గుర్తొచ్చింది, అందుకే నవ్వుతున్నా అని ఆదిత్య వేద అన్న మాటల గురించి చెప్తాడు. అవునా? వేద చాలా డిఫరెంట్. అప్పుడే పెద్ద పిల్లలాగా మాట్లాడుతుంది, అప్పుడే చిన్న పిల్లలాగా అల్లరి చేస్తుంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, తను పక్కనుంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది మాత్రం నిజమండి. పిల్ల మాత్రం బంగారం అని ఇందు కూడా ఆనంద్ మాటలకి జత కలుపుతుంది. ఆ బంగారం ఎక్కడికి వెళ్ళదులే మమ్మీ, నీ కోడలుగా వస్తుంది, డోంట్ వర్రీ అనుకుంటాడు ఆదిత్య మనసులో. కానీ భవిష్యత్తులో జరిగే ఉపద్రవాలు అప్పటికి ఆదిత్య ఊహించలేకపోయాడు. అలా డేస్ గడిచిపోతున్నాయి. వారం రోజుల తర్వాత వేద వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. భైరవ్ అని డిస్ప్లే అవుతుంటే నవ్వుతూ కాల్ అటెండ్ చేసి, హలో భైరవ్. హలో మేడం, ఏం చేస్తున్నావు? బిజీనా? బిజీగా ఉండటానికి నేనేమైనా బిజినెస్ చేస్తున్నానా? ఖాళీగా ఉండే బదులు మా అమ్మతో బాత కనకొడుతున్నా అనగానే వేద వీపు మీద ఒక్క దెబ్బ వచ్చి పడుతుంది. ఎక్కడి నుండి వచ్చింది ఈ దెబ్బ అని చూస్తే పక్కన వాళ్ళమ్మ కోపంగా చూస్తూ ఉంటుంది. హీహీ, ఏమైంది మమ్మీ అలా చూస్తున్నావు? ఏంటి, ఖాళీగా ఉండే బదులు నాతో బాతాకని కొడుతున్నావు, అంతేకాని నా మీద ప్రేమతో మాత్రం మాట్లాడటం లేదు, అంతే కదా అని ఉక్రోషంగా అని 4 తిట్లు తిట్టి లోపలికి వెళ్తుంది. వనజ వేదని తిట్టిన తిట్లన్నీ ఫోన్లో ఉన్న ఆదిత్య విని పగలబడి నవ్వుతుంటే, భైరవ్ నవ్వకు, నా కోపం వస్తుంది. అయినా నన్ను తిట్టించడానికి ఫోన్ చేశావా అంది. అయ్యో, నేనేమన్నా, నువ్వే నోరు జారి ఆంటీతో తిట్లు తిన్నావు, ఇందులో నా తప్పు లేదమ్మా. సరేలే, నా నోటికి కొంచెం దూలు ఎక్కువే. ఇంతకీ ఎందుకు కాల్ చేశావు? ఈ టైంలో చేయవు కదా రోజు. హా, ఎల్లుండి నేను ఢిల్లీ వెళ్తున్నా, కాలేజ్ స్టార్ట్ అయింది, అందుకే రేపు ఊరికి అలా జాలీగా వెళ్ళి వద్దాం. డాడీ అంకుల్కి అడుగుతాను అన్నాడు. నీకు కూడా ఒకసారి చెప్తే ఇంటికి వచ్చాక అంకుల్ని నువ్వు ఒప్పిస్తావని నీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నా. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి అలా తిరిగొద్దాం. రేపు ఎలాగూ సాటర్డే, అంకుల్ కూడా హాలిడేనే కదా అన్నాడు. హాహా, మా డాడీ వీక్నెస్ నేనే అని నీకు కూడా తెలిసిపోయిందా? ఇంతకీ ఎక్కడికెక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేశారు. అంటే బెంగళూరులో చాలా ప్లేసెస్ ఆల్రెడీ చూసేసాం, అందుకే అడుగుతున్నా. ఆదిత్య కొన్ని ప్లేసెస్ చెప్పగానే, ఓకే, డాడీ వచ్చాక డిస్కస్ చేసి చెప్తాను, మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాం అంటుంది. "హ్మ్, ఓకే బాయ్" అని కాల్ కట్ చేస్తుండగానే వినోద్ గారు లోపలికి అడుగు పెడుతుంటారు. ఏం చేస్తుంది నా తల్లి అంటూ వచ్చి వేద పక్కన కూర్చుంటాడు. ఏం లేదు డాడీ అని ఆదిత్య చెప్పిన విషయం చెప్తుంది. "హ్మ్, నాకు కూడా కాల్ చేసి చెప్పారు తల్లి, కానీ నాకు కుదరదురా, బయట చిన్న పనుంది. మీ మమ్మీ నువ్వు వెళ్తే వెళ్ళండి, మీరు రాకుండా నేనెలా వెళ్తానండి అంటూ గది నుండి వస్తుంది వనజ. మరి ఎలా, రామని చెప్పేయాలా అని తండ్రిని అడుగుతుంది వేద. నీకు వెళ్ళాలనుంటే వాళ్ళతో నువ్వు వెళ్ళురా,
వాళ్ళు నీకు అలవాటే కదా, వెళ్తావా మరి అని కూతురు తల నిమురుతూ అడుగుతాడు. "హ్మ్" అని కొద్దిసేపు ఆలోచించి, "సరే, మీరు రానంటున్నారు. అంతలా అడిగిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు కదా! వాళ్ళతో నేను వెళ్తాను డాడీ" అని చెప్తుంది. "వెళ్ళు, కానీ అల్లరి చేసి వాళ్ళని విసిగించకు" అంటున్న తల్లి మాటలకి గుర్రుగా చూస్తూ, "అంటే నేను నా అల్లరితో అందరిని విసిగిస్తానా? నీకే అలా అనిపిస్తుంది. అందరూ నా అల్లరిని ముద్దుగా చూస్తారు. ఏ డాడీ?" "హా! అవును వనజ. ఊరికే నా బంగారాన్ని ఏదో ఒకటే అంటావు. నా తల్లికి తెలుసు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో. నా తల్లి బంగారం" అని కూతురి తల మీద ముద్దు పెడుతూ చెప్తాడు. "ఉమ్మ్" అని మూతి తిప్పుతూ, "మీ బంగారమే, కాదని ఎవరన్నారు? మీ కూతురు బంగారం, మేము వెండి, ఇత్తడి. అంతే కదా" అని మూతి తిప్పుకుంటూ వెళ్తుంది. వెళ్తున్న తనని చూసి తండ్రి కూతుర్లు నవ్వుకుంటారు. ఫ్రెష్ అయ్యి భోజనం చేసేదేమైనా ఉందా? లేకపోతే కూతురు మాటలతో కడుపు నింపుకుంటారా? అని కిచెన్ నుండి అరుస్తుంది వనజ. అబ్బా అమ్మా! మేం మాట్లాడుకుంటే నీకు కుళ్ళు. మీ ఆవిడ పడుకున్న తర్వాత మనం కబుర్లు చెప్పుకుందాం డాడీ. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మార్నింగ్ నుండి అలసిపోయి ఉంటారు, వెళ్ళండి. అలాగే లేరా అని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. నైట్ డిన్నర్ తర్వాత రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి అని చూస్తూ అమ్మా అమ్మా అని అరుస్తుంది. అబ్బబ్బా, చెవి కోసిన మేకల అని అరుపులేంటే, ఏం కావాలి, ఈ రాత్రి అలా అరుస్తున్నావు అంటూ వస్తుంది. అబ్బా అమ్మా, నీ కూతురికి ఒక కష్టం వచ్చి పడింది. ఏంటో అది, సెలవిస్తే నేను వెళ్ళి పడుకుంటా. మళ్ళీ నేను పొద్దున్నే లేవాలి. అది రేపు వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుని వెళ్ళాలో తెలియటం లేదు అని తల్లి వైపు చూస్తూ అంటుంది. దానికే ఈ మాత్రం అరవాలా? ఏదో కొంపలు మునిగేలా అరిచావు అని ఒక డ్రెస్ తీసి వేద చేతిలో పెట్టి, ఇదిగో ఇది వేసుకో అని చెప్తుంది. వావ్, సూపర్ మమ్మీ, ఎంతైనా నీ టేస్ట్ సూపర్ అని తల్లి బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్తుంది. వీటికేం తక్కువ లేదు. అన్ని విషయాల్లో నా టేస్ట్ సూపర్గానే ఉంది. కానీ నీ విషయంలో, మీ డాడీ విషయంలో మాత్రమే ఇలా ఏడ్చింది అనగానే, మాకేమైంది అని తండ్రి కూతుర్లు ఒకేసారి కోరస్గా అడుగుతారు. "హ్మ్, ఏమైందా? నన్ను వేపుకు తినే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, అందుకు" అని కావాలని ఆట పట్టిస్తూ అంటుంది. "నిన్ను" అని అటు నుంచి వేద, ఇటు నుంచి వినోద్ గారు ఇద్దరు వనజాని గట్టిగా పట్టుకుంటారు. "అబ్బా వదలండి, నా ఎముకలు విరిగేలా ఉన్నాయి. రేపు మళ్ళీ మీకే కష్టం." "హా, కష్టమైతే ఇంకొకరిని తెచ్చుకుంటాం. ఎలాగూ మేం నచ్చలేదు కదా నీకు" అంటుంది వేద. "అప్పుడు నీకు, మీ డాడీకి నా చేతిలో మామూలుగా ఉండదు" అని వాళ్ళ నుండి విడిపించుకుంటుంది. మళ్ళీ ఇద్దరు పట్టుకుని, "నిజం చెప్పు, మా ఇద్దరి విషయంలో నీ టేస్ట్ నీకు నచ్చలేదా" అని ఇద్దరు గారాలు పోతూ ముద్దుగా అడుగుతుంటే చిన్నగా నవ్వుతూ, "అదేం లేదు, మీరు నా ప్రాణాలు" అని వేదాకి ముద్దు పెట్టి చెప్తుంటే, "మరి నాకు లేదా" అంటాడు వినోద్. "సిగ్గులేదు మీకు" అని సిగ్గుపడుతూ అంది. "నేను కళ్ళు మూసుకుంటానులే, ఇచ్చుకో" అని కళ్ళు మూసుకుంటుంది వేద. చిన్నగా నవ్వి భర్త నుదుటిన ముద్దు పెట్టి, "చాలిక పడుకోండి" అని రూమ్కి వెళ్తుంది. తండ్రి కూతుర్లు కూడా నవ్వుకొని గుడ్ నైట్ తల్లి అని వేద పడుకునే వరకు అక్కడే ఉండి బ్లాంకెట్ కప్పి వెళ్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే, "వేదా, వేదా, లేవవే తల్లి, నిన్ను లేపటం నాకు రోజు ఒక డ్యూటీ అయిపోయింది. సాలరీ లేని జాబ్ అయింది, లే" అని బలవంతంగా లేపి కూర్చోబెడుతుంది. "ఏంటి మా" అంటూ కళ్ళు నలుపుకుంటూ అంటుంది. "ఏంటా, ఆదిత్య ఫోన్ చేసి చెప్పాడు, నిన్ను తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. తామరేమో ఇంకా బవలిస్తూ ఉన్నారు. వెళ్తావా లేదా?" "అయ్యో అవును కదా, మర్చిపోయాను, సారీ సారీ" అని ఫాస్ట్గా బాత్రూంలోకి దూరిపోతుంది. లేటుగా లేవటం, లేచాక పరుగులు పెట్టడం దీనికి బాగా అలవాటైపోయింది అనుకుంటుంది కూతురు పరుగులు చూసి. వేద చకచకా స్నానం చేసి డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంది. తను వెళ్ళేసరికి ఆదిత్య హాల్లో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. "సారీ సారీ భైరవ్, లేట్ అయింది" అంటుంటే, "ఎందుకవ్వదు, గుర్రపెట్టి నిద్రపోతే ఇలానే అవుతుంది" అని కూతురు నోట్లో ఇడ్లీ ముక్క పెడుతూ అంది. వేదని అలా అనేసరికి పక్కున నవ్వేస్తాడు ఆదిత్య. "అరే ఏంటి, పొద్దున్నే నా తల్లిని తిడుతున్నావు" అంటూ భార్యని కసురుతాడు వినోద్. ఆదిత్య నవ్వేసరికి వేదాకి కోపం వచ్చి తల్లి వైపు గుర్రుగా చూస్తూ కోపాన్నంతా ఇడ్లీ మీద చూపిస్తూ కస్సాపిస్స నమిలి, "మా ఇంట్లో ఏంటో, తల్లే కూతురు పరువు తీస్తుంది విడ్డూరం కాకపోతే" అనుకుంటూ నీళ్లు తాగి, "లేచి వెళ్దామా భైరవ్" అంటుంది.
హా పద అని పైకి లేస్తాడు. వినోద్ గారికి ముద్దు పెట్టి బాయ్ డాడీ. బాయ్ తల్లి, జాగ్రత్త అని హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు పెడుతుంటే ఉన్నాయి డాడీ, మళ్ళీ ఎందుకు, ఉండనీరా అని కూతురికి 100 జాగ్రత్తలు చెప్పి ఆదిత్యకి జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. తల్లి బుగ్గ మీద కూడా ముద్దు పెట్టి బాయ్ చెప్పి ఆదిత్యతో వెళ్తుంది. వీళ్ళు వెళ్ళేసరికి ఆనంద్ ఇందులు రెడీగా ఉంటారు కార్ దగ్గర. వీళ్ళు రాగానే ఆదిత్య డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే వేద వెనక ఇందు పక్కన కూర్చుంటుంది. సారీ అత్తయ్య, నా వల్ల లేట్ అయింది. అయ్యో పర్లేదురా, మాది కూడా ఇప్పుడే అయింది అని అలా నలుగురు మాట్లాడుకుంటూ వెళ్తారు. ముందు ఇస్కాన్ టెంపుల్ వెళ్తారు. ఇది తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ వేదకి కృష్ణుడంటే ఇష్టం. అందుకే కేవలం వేదాకి ఇష్టమని ఆదిత్య సజెస్ట్ చేస్తాడు ఆ ప్లేస్. టెంపుల్లో దర్శనం చేసుకుని కొద్దిసేపు అక్కడే కూర్చుంటారు. వేద మాత్రం కృష్ణుడి వైపే చూస్తూ కూర్చుంది. అది చూసి ఏంటిరా దేవుడి వైపు చూస్తున్నావు అంటూ వేదకి ప్రసాదం పెడుతూ అడుగుతుంది ఇందు. ఏం లేదత్తయ్య, నాకు కృష్ణుడంటే చాలా ఇష్టం. ఎంతసేపు చూసినా తనవి తీరని రూపం. అలా చూస్తూ ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది. ఆ కృష్ణ ఎంత కలగా ఉన్నాడో, నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్తున్న వేద మాటలు విని వాళ్ళు కూడా నిజమే అనుకుంటారు. ఈ ప్లేస్ నీకోసమే తీసుకుని వచ్చాడు వాడు. మేము ఈ టెంపుల్ చూసాం, కానీ నీకిష్టమనే మళ్ళీ వచ్చాం అంటుంది. అవునా, థ్యాంక్స్ అంటూ ఆదిత్య వైపు చూస్తుంది వేద. సరే సరే వెళ్దాం రండి అని అక్కడి నుండి బొటానికల్ గార్డెన్ వెళ్తారు. అక్కడి నుండి బెంగళూరు ప్యాలెస్ వెళ్ళి ఈవినింగ్ ఉస్లూరు సరస్సు వెళ్తారు. అక్కడ మంచిగా బోటింగ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తారు. ఏం తింటావు మిత్రవిందా? నీ ఇష్టం భైరవ్. సరే అని పరోటా ఆర్డర్ పెట్టి లాస్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాడు. ఈరోజు అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు కదా భైరవ్. హా అవును, నువ్వు పక్కనుంటే అసలు నాకు టైమే మర్చిపోతున్నాను బంగారం అనుకుంటాడు. నలుగురు మాట్లాడుతూ డిన్నర్ చేసి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి. సరే పద, నేను తీసుకువెళ్తా అని ఇందు పైకి లేస్తుంటే మా నువ్వు కూర్చో, నేను తోడుగా వెళ్తాను. అక్కడ కొంతమంది డ్రింక్ చేసున్నారు, నేనే తీసుకెళ్తా పదరా అని వేద చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. నీ కొడుకు ఇప్పుడే తనని క్షణం కూడా వదలటం లేదు. రేపు పెళ్ళైతే ఇక అసలు మనమైనా కనిపిస్తామో లేదో అంటాడు సరదాగా ఆనంద్. మీరు ఊరుకోండి, వాడికి తెలుసు ఎప్పుడు ఎవరిని ఎలా చూసుకోవాలో. వాళ్ళ జంట చాలా బాగుంది కదా అంటుంది వెళ్తున్న వాళ్ళని చూస్తూ. వేద రెస్ట్ రూమ్లోకి వెళ్తుంది. ఆదిత్య బయటే ఉంటాడు. వేద బయటికి వస్తుంటే వేదాన్ని చూసి అక్కడున్న కుర్రాళ్ళిద్దరూ వేదని కామెంట్ చేస్తుంటారు. అబ్బబ్బా ఏముందిరా పిల్ల, ఏ పిల్ల ఇలారా అని వాళ్ళ నోటికొచ్చినట్టు బ్యాడ్గా మాట్లాడేసరికి ఆదిత్యకి తిక్కరేగి వాడి కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే భైరవ్ భైరవ్ వదిలే, వాడు డ్రింక్ చేస్తున్నాడు, వదిలే, ఎందుకు గొడవ అని ఆపుతున్నా కూడా ఆదిత్య వినకుండా వాళ్ళని కొడుతుంటే ఆదిత్య దెబ్బలకి తట్టుకోలేక సారీ భయ్యా సారీ, సిస్టర్ సారీ, మీకు దండం పెడతా వదిలేయండి, మళ్ళీ ఎప్పుడు ఇలా చేయమని వేడుకుంటుంటే అప్పుడు వదిలేసి ఇంకోసారి అమ్మాయిలని కామెంట్ చేస్తే మామూలుగా ఉండదు చెప్తున్నా అని వాళ్ళని అక్కడ విసిరి వేద చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్తాడు. ఆదిత్య వైపు చూస్తుంది ఫుల్ కోపంలో. సీరియస్గా కనిపిస్తుండేసరికి అయ్య బాబోయ్, ఈ జెంటిల్మ్యాన్లో ఈ యాంగిల్ కూడా ఉందా? చూడటానికేమో ఎంత సైలెంట్గా ఉంటావు, నీలో ఈ కోపం ఉందంటే ఎవ్వరూ నమ్మరు తెలుసా అంటూ ఆదిత్య ముందు నిలబడి, కానీ నాకు ఆ జెంటిల్మనే నచ్చుతాడు, పెదాల మీద ఎప్పుడు స్మైల్ ఉండాలి, నేను ఇలా కోపంలో అస్సలు చూడలేను బాబు అని ఆదిత్య పెదాలు సాగదీస్తూ అంది. వేద మాటలకి ఆదిత్య పెదాలు అందంగా విచ్చుకుంటాయి. అది నా భైరవ్ అంటే ఇలా ఉండాలి అని ఆదిత్య ఫేస్ని దోసిట్లోకి పట్టుకొని ఐ లైక్ యువర్ స్మైల్ భైరవ్ అలా చెప్తున్నప్పుడు వేద కళ్ళల్లో ఒకలాంటి మెరుపు. ఆదిత్య చూపు దాటిపోలేదు. వేదాన్ని హక్ చేసుకొని నీకు ఇష్టమైన ఈ స్మైల్ ఎప్పుడూ చెరగనివ్వను సరేనా? నిన్ను చాలా మిస్ అవుతాను మిత్రవిందా. నేను కూడా చాలా మిస్ అవుతాను. నేను ఇంత తొందరగా ఎవరితో కలవలేదు తెలుసా? నీతో చాలా తొందరగా కలిసిపోయాను. మా పేరెంట్స్ దగ్గర ఎంత చనువుగా ఉంటానో నీ దగ్గర కూడా అలా ఉండగలను. నాకే ఒక్కోసారి విచిత్రంగా అనిపిస్తుంది. యు ఆర్ మై బెస్ట్ బడ్డీ అని చెప్తుంది. అయినా ఎంత, ఇంకో నెల రోజుల్లో నువ్వు కూడా వచ్చేస్తావు కదా. మీ కాలేజ్ మా కాలేజ్ పెద్ద దూరం కూడా కాదు, జస్ట్ 4 కిలోమీటర్లు అంతే. అక్కడికి రాగానే నిన్ను మీట్ అవుతాను. సరే పద,
మనం ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ నిలబడితే అక్కడ అత్తయ్య మామయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మామ్, రండి వెళ్దాం అని ఇంటికి స్టార్ట్ అవుతారు. అమ్మ వేద, బాగా చీకటైంది కదా, మీ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పేశాను మా దగ్గరే ఉంటామని. రేపు మార్నింగ్ ఇంటికి వెళ్దువు కానీ. అలాగే మావయ్య. ఇంటికి రాగానే ఫుల్గా అలసిపోవటం వల్ల అందరికీ నిద్రొస్తుంటే వేదాన్ని తీసుకుని రూమ్కు వెళ్తుంది ఇందు. వేద ఇందు దగ్గర పడుకుంటే ఆనంద్ వేరే రూమ్లో పడుకుంటాడు. ఇక్కడ ఆదిత్య మాత్రం వేద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మిత్రవింద, నిన్ను చాలా మిస్ అవుతానరా. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా వెళ్ళేటప్పుడు ఇంత బెంగ ఉండేది కాదు. ఈసారి మాత్రం చాలా బెంగగా ఉంది. రాక్షసి వచ్చి నా హార్ట్లో ఫెవికాల్ వేసి మరీ కూర్చున్నావు. అసలు నేను ఇచ్చిన గిఫ్ట్ ఇంకా ఓపెన్ చేసి ఉండవు. లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి అడిగేదానివి, లేదా నీ బిహేవియర్లో చేంజ్ వచ్చేది. కానీ నార్మల్గా ఉన్నావంటే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఓపెన్ చేశాక తమరి రియాక్షన్ ఎలా ఉంటుందో. ముందులా ఉంటావా నాతో అని అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వేద లేచి స్నానం చేసి ఒక డ్రెస్ పెట్టి, మంచి పని చేసింది మమ్మీ, లవ్ యూ బంగారం అని తల్లిని పొగిడి చకచక బయటకు వచ్చేసరికి ఆదిత్య కోసం ఇందు గారు లగేజ్ ప్యాక్ చేస్తుంటే ఆదిత్య గోలు చేస్తూ కనిపించాడు. ఏంటి మమ్మీ ఇంత ఫుడ్ ప్యాక్ చేసావు? నేను చదువుకోవటానికి వెళ్తున్నా. ఎవరైనా చూస్తే కాలేజ్లో ఈ స్నాక్స్ అమ్మటానికి వెళ్తున్నా అనుకుంటారు అంటూ వాటిని బ్యాగ్ నుండి తీసేస్తుంటే నవ్వుతూ హాల్లోకి వచ్చి, ఏంటి అత్తయ్య మీద అరుస్తున్నావు? నీకోసమే కదా పెట్టేది. నువ్వు అక్కడ ఎలా తింటావో అని ప్యాక్ చేసి పెట్టింది. బుద్ధిగా తీసుకెళ్ళు. నువ్వు తిను. నువ్వు తినలేకపోతే నేను వచ్చాక తిని పెడతా సరేనా అని తీసినవన్నీ మళ్ళీ బ్యాగ్లోనే పెడుతుంది. సరిపోయింది. మా అమ్మే అనుకుంటే నువ్వు కూడా తోడయ్యావు. అత్త కోడలు ఇద్దరు కలిసి స్లిమ్గా ఉన్న నన్ను డ్రమ్లా తయారు చేసేలా ఉన్నారు అన్నాడు ఆదిత్య. హాహా, నువ్వెలా ఉంటే ఏంటి, కాలేజ్లో ఎవరికైనా లైనేసే కార్యాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అని కళ్ళెగిరిస్తుంది. వామ్మో, నువ్వు లేని డౌట్స్ క్రియేట్ చేయకు తల్లి, నీకు దండం. మా మమ్మీ వాళ్ళకి లేని డౌట్స్ క్రియేట్ చేస్తున్నావు అని ఏడు మొహం పెట్టుకొని చెప్తుంటే ఆదిత్య ఫేస్ ఎక్స్ప్రెషన్కి పగలబడి నవ్వుతుంది. ఆదిత్య, అయిందా ప్యాకింగ్? ఫ్లైట్ టైం అవుతుంది అంటూ వస్తాడు ఆనంద్. టైం అయింది ఆదిత్య, వెళ్ళాలి అనేసరికి వేద మొహంలో నవ్వు మాయమైపోయింది. అది గమనించి, సారీ బేబీ, నీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా అనుకుని అయింది డాడీ అని లగేజ్ పని వాళ్ళకి కారులో పెట్టమంటాడు. మమ్మీ బాయ్ అని తల్లిని హక్ చేసుకుని, నా మీద బెంగ పెట్టుకుని ఫుడ్ నెగ్లెక్ట్ చేయకు అని తల్లికి చెప్పి, మిత్రవింద పద డాడీ నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాడు. ఓకే అని వేద కూడా వాళ్ళతోనే వెళ్తుంది. కారు ఎక్కిన నుండి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా కూర్చున్న వేదాన్ని చూసి, ఓయ్ మిత్రవింద, ఏంటి ఎప్పుడూ ఏదో ఒకటి వాగేదానివి, ఇప్పుడేంటి మౌనవ్రతం చేస్తున్నావు అంటాడు వేద వైపు చూస్తూ. ఏం లేదు భైరవ్, నార్మల్గా కూర్చున్నా. అలా ఎయిర్పోర్ట్ రాగానే కార్ దిగి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి విక్కీ కూడా ఉంటాడు. హాయ్ బ్రో అని పలకరిస్తుంది. హాయ్ సిస్. ప్రాసెస్ అయిపోయి టైం అవ్వగానే ఓకే డాడీ అని ఆనంద్ గారికి హగ్ ఇచ్చి, బాయ్ బాయ్ నాన్న, టేక్ కేర్ అని వేద చుట్టూ చేయేసి, బాయ్ రా, వి విల్ మీట్ యూ సూన్. బాయ్ భైరవ్, టేక్ కేర్. విక్కీ బ్రో, మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంటే పక్కనున్న విక్కీ పేరెంట్స్, వీడి బొందా, వాడిని చూసుకోవటమే రాదు, ఇంకా ఆదిత్య నేను చూసుకుంటాడు. ఆదిత్య ఉన్నాడని వీడిని అక్కడికి పంపించాం అనగానే, అమ్మా నా పరువు తీయకు అంటాడు విక్కీ. వాళ్ళ పేరెంట్స్ మాటలకి వేద ఒక్కసారిగా నవ్వుతుంది. అమ్మయ్య, నవ్వేశావు. నీ నవ్వుతో సెండ్ ఆఫ్ ఇచ్చి పంపితే బాగుండు అనుకున్నా. ఇప్పుడు నవ్వేశావు అని బాయ్ చెప్పి విక్కీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆదిత్య వెళ్ళే వరకుండి వేదాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు ఆనంద్. ఏంట్రా అది అన్నట్టు డల్ అయిపోయావు అంటూ డ్రైవింగ్ చేస్తూ అడుగుతాడు. ఏం లేదు మావయ్య. ఇంకా కొన్ని డేస్లో నువ్వు కూడా అక్కడికి వెళ్తావు అనగానే చిన్న స్మైల్ ఇస్తుంది. నీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు అర్థమైంది, నువ్వు ఆదిని ఇష్టపడుతున్నావు. అది తొందరలోనే నీకే అర్థమవుతుంది అనుకుని ఇల్లు రావటంతో వేద కార్ దిగి, లోపలికి రండి మావయ్య. లేదురా, ఆఫీస్ టైం అవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. సరేనా, బాయ్ తల్లి అని వెళ్ళిపోతాడు. డల్గా వస్తున్న కూతుర్ని చూసి, ఏమైంది వేదా అంటూ కూతురికి ఎదురొస్తూ అడుగుతుంది వనజ. ఏం లేదు మమ్మీ, కొంచెం టైర్డ్ అయ్యాను అంటూ వెళ్ళి తల్లి ఒడిలో పడుకుంటుంది. తింటావా ఏమైనా అని కూతురు తల నిమురుతూ అడుగుతుంది. ఇప్పుడొద్దు, ఆదిని డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు తిన్నాం, ఇప్పుడు ఆకలి లేదు, నేను కొద్దిసేపు పడుకుంటా అని తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలిపోతుంది. ఏంటి ఈ భైరవ్ నాకు ఇంత దగ్గరయ్యాడా?
తను వెళ్ళిపోతే నాకెందుకు ఇంత బాధగా ఉంది అనుకుంటుంది వేద. అలా అనుకుంటున్నప్పుడు తన కంటి నొసలు నుండి కన్నీళ్ల చారలు రాలుతున్నాయి. ఏదో గుర్తొచ్చి కళ్ళు తుడుచుకొని టక్కున లేచి డోర్ లాక్ చేసి కబోర్డ్లో దాచిన ఆదిత్య బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ తీసుకొని బెడ్ మీద కూర్చొని ఓపెన్ చేస్తుంది. అందులో అందమైన గ్లాస్తో చేసిన జంట బొమ్మ ఉంటుంది. దాని నుండి స్మూత్ మ్యూజిక్ కూడా వస్తుంది. వావ్, సూపర్, చాలా బాగుంది అని ఇంకా బాక్స్లో ఏదో ఉంది అని చూస్తుంది. ఒక చైన్, రింగ్, అలాగే లెటర్ కూడా ఉంటుంది. చైన్, రింగ్ వేదకి చాలా నచ్చుతుంది. నీ సెలెక్షన్ సూపర్ అని లెటర్ ఓపెన్ చేస్తుంది. విష్ యూ హ్యాపీ బర్త్డే మిత్రవిందా. నేను నీకిచ్చిన గిఫ్ట్ నచ్చిందా? అవి నా మనీతోనే కొన్నాను. వేరే వాళ్ళు సంపాదించిన దాంతో కొనిస్తే నీకు నచ్చదు కదా, అందుకే నా డబ్బుతోనే కొన్నాను. నువ్వు నా లైఫ్లో చాలా స్పెషల్ మిత్రవిందా. నేను మర్చిపోయినా నువ్వు నాకు మళ్ళీ పరిచయం చేశావు. మా పేరెంట్స్ ఎంత ఇష్టమో అంత ఇష్టం అయిపోయావు. నువ్వు నా పక్కనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ లవ్ యూ మిత్రవిందా. వేద షాక్ అయిపోతుంది. ఆదిత్య నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఇంత తొందరగా అని మళ్ళీ చదవటం మొదలు పెడుతుంది. ఏంటి, షాక్ అయ్యావు కదా? నాకు తెలుసు. వీడేంటి ఇంత తొందరగా అలా ఎలా చెప్పేశాడు? వీడు కూడా అందరు అబ్బాయిలాగానే అనుకుంటున్నావు కదా, కానీ నిజంగా నువ్వంటే చాలా ఇష్టం రా. అలా అని నేను ప్రేమిస్తున్నా, నువ్వు కూడా ప్రేమించు అని చెప్పను. కొన్ని ఉంటాయి కదా ఈ ఏజ్లో, ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్, ఇలా ఉంటాయి కదా. ముందు నిన్ను చూసి అదే అనుకున్నా, కానీ మెల్లిగా అది కాదని నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఒక మంచి ఫ్రెండ్గా చూస్తున్నావు. నీ దగ్గర నీ మీద నాకున్న ఫీలింగ్ ఉందో నీ దగ్గర దాచాలి అనిపించలేదు. అందుకే చెప్పానురా, నేను ఇష్టపడుతున్నాను కదా అని నువ్వు కూడా ఇష్టపడాలని రూల్ లేదు. ఫ్యూచర్లో చెప్పలేం, నీకు నా మీద ప్రేమ కలగచ్చు. అప్పుడు చెప్పు నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్న విషయం. అప్పటి వరకు కూడా గుడ్ ఫ్రెండ్స్గానే ఉందాం. ఇప్పుడు నువ్వు ఆలోచించే ఏజ్ కూడా కాదు, నాకు తెలుసు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఎలా ఉన్నామో మంచి ఫ్రెండ్స్ లాగా అలాగే ఉందాం. నీ గోల్ అచీవ్ చేయాలి, నా గోల్స్ అచీవ్ చేయాలి. అబ్బో, చాలా టైం ఉంది. ఇద్దరం చాలా మెమరీస్ సంపాదించుకోవచ్చు. నీకు అనిపించినప్పుడు చెప్పు. అప్పటి వరకు మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండురా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే అస్సలు తట్టుకోలేను. అసలు నీకు చెప్పకూడదు అనుకున్నా ముందు, కానీ నీ దగ్గర ఏ విషయం దాచటం ఇష్టం లేక చెప్పాను. ఫ్యూచర్లో నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. వీడిలా ఉన్నాడా, వీడి మనసులో నా మీద ఆ ఫీలింగ్ ఉందా అని అనుకోకూడదు. అందుకే చెప్పాను. తప్పుగా మాత్రం అనుకోకు. ఇలా చెప్పి నిన్ను బాధ పెట్టుంటే సారీ. నువ్వెప్పుడు హ్యాపీగా ఉంటే చాలురా. బాయ్, నీ భైరవ్. ఆ లెటర్ అంతా చదివి చాలాసేపు ఆలోచించి చిన్నగా నవ్వుకొని వాళ్ళమ్మ పిలుస్తుంటే, అమ్మో ఇది కనుక అమ్మ చూస్తే ఇంకా అంతే సంగతి అనుకొని ఆ గిఫ్ట్ని ముద్దు పెట్టుకొని వాటిని జాగ్రత్తగా దాచేసి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటే, ఎప్పుడూ లేనిది డోర్ లాక్ చేసుకున్నావు? ఏం లేదు మా, సడన్గా డోర్ లాక్ చేసినట్టున్నా. అవునా, సరే పద తిందువు. అలానే వచ్చి పడుకున్నావు అని వేదాన్ని తీసుకెళ్ళి భోజనం పెడుతుంది. ఏరా, ట్రిప్ ఎంజాయ్ చేసావా అని కూతుర్ని అడుగుతుంటే, హా డాడీ, ఎంజాయ్ చేశాం, చాలా బాగా అనిపించింది. మీరు కూడా వచ్చుంటే బాగుండేది. అత్త, మామ మిమ్మల్ని చాలా అడిగారు అని తింటూ చెప్తుంది. వాళ్ళతో అంత తొందరగా ఎలా కలిసిపోయావో అత్త, మామ అంటూ వాళ్ళు కూడా అంతే సొంత కూతుర్ని చూసినట్టు చూస్తున్నారు. పైగా నా కూతురు అల్లరంటే ఇష్టమని మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పారు అంటూ ఆనంద్, ఇందులు వేద గురించి ఫోన్లో చెప్పిన విషయాలు చెప్తూ మురిసిపోతుంటే వనజ మూతి తిప్పుతూ, మహా గొప్పలే మీకు మీ కూతురు అని కిచెన్లోకి వెళ్ళి నవ్వుకుంటుంది. డాడీ గాలి తీసేయటంలో మీ ఆవిడకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. తాను ఎలాగూ మెచ్చుకోదు, వేరే వాళ్ళు మెచ్చుకుంటే కూడా ఇదిగో ఇలా మూతి తిప్పడాలు. ఏంటో మనకి ఈ బాధ అని తండ్రి కూతుర్లు ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనం ముగిస్తారు. గుడ్ నైట్ డాడీ, గుడ్ నైట్ మాతాశ్రీ అని చెరువు బుగ్గ మీద ముద్దు పెట్టి తన గదికి తుర్రుమంటుంది. కూతుర్ని చూసి ఇద్దరూ నవ్వుకొని వాళ్ళ రూమ్కి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.